మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. అనుగ్రహం అదృష్టయోగం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈరోజు పంచాంగం. శ్రీ ప్లవనామ సంవత్సరము, మార్గశిర మాసము, హేమంత ఋతువు, దక్షిణాయనము, 18వ తారీఖు డిసెంబరు నెల 2021 సంవత్సరము, శనివారము, తిథి చతుర్దశి, ఉదయం 7:24 వరకు, నక్షత్రము రోహిణి, మధ్యాహ్నము 1:48 వరకు, వర్జ్యము రాత్రి 8:07 నుండి 9:55 వరకు, దుర్ముహూర్తము ఉదయము 6:30 నుండి 7:13 వరకు, శుభ సమయము ఉదయము 8 గంటల నుండి 8:30 వరకు మరియు సాయంత్రము 6 గంటల నుండి 7 గంటల వరకు. ఇది ఈరోజు పంచాంగం. ఇప్పుడు రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 3, అదృష్ట దిశ తూర్పు, అదృష్ట వర్ణము పసుపు రంగు. వీరికి ఈరోజు అంతా కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి రోజు. చాలా సంతోషంగా గడపగలుగుతారు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోటి. వీరు ఈరోజు గణపతి దేవాలయ దర్శనము అనేది చేసుకొని గణపతికి 21 సార్లు ప్రదక్షిణాలు చేయటము చాలా చాలా మంచిది. దృష్టి దోషము అనేది తగలకుండా చేతికి శక్తి కంకణము ధరించటము చాలా మంచిది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 9, అదృష్ట దిశ తూర్పు, అదృష్ట వర్ణము ఎరుపు రంగు. వీరు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించటము చాలా మంచిది. సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించి ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకము అనేది చేయటము ద్వారా వీరికి ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గ్రహ బాధలు, ఈతి బాధలు అనేటువంటివి అన్నీ కూడా తొలగిపోతాయి. వీరు ఈరోజు తప్పనిసరిగా పులిహోర చేసి నైవేద్యం పెట్టి ఎక్కువ మందికి ప్రసాదాన్ని పంచటము ద్వారా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 6, అదృష్ట దిశ పశ్చిమము, అదృష్ట వర్ణము లేత గులాబీ రంగు. వీరు ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించటము చాలా చాలా మంచిది. అలాగే ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు తాంబూలము అనేది ఇవ్వటము చాలా మంచిది. ఇందువలన వీరికి ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసికంగా చాలా సంతోషంగా ఉండగలుగుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 5, అదృష్ట దిశ పశ్చిమము, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. వీరు ఈరోజు విష్ణు సహస్రనామావళిని చదవడము చాలా చాలా మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి పసుపు పచ్చని పూలదండ అనేది కూడా సమర్పించటము వలన వీరికి అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది. బూందీ లడ్డూలు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ప్రసాదము పంచటము ద్వారా మీ మనసులో ఉన్న కోరిక అనేది తప్పక నెరవేరుతుంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 2, అదృష్ట దిశ ఉత్తరము, అదృష్ట వర్ణము లేత గులాబీ రంగు. వీరు ఈరోజు శివుడికి అభిషేకము చేయడము చాలా చాలా మంచిది. అలాగే వీరు ఈరోజు తప్పనిసరిగా గోవుకి ఆహారము తినిపించటము వలన అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. గ్రహ బాధలు, ఈతి బాధలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశము ఎక్కువగా ఉంటుంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 8, అదృష్ట దిశ తూర్పు, అదృష్ట వర్ణము నీలం రంగు. వీరు ఈరోజు శివుడికి అభిషేకము చేయడము చాలా చాలా మంచిది. అలాగే వీరు ఈరోజు తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను కూడా పఠించటము, అలాగే ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి 43 సార్లు ప్రదక్షిణాలు చేసి రావటము వలన వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. తదుపరి రాశి తులారాశి.
ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 1, అదృష్ట దిశ తూర్పు, అదృష్ట వర్ణము ఆరెంజ్ కలరు. వీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించటము చాలా చాలా మంచిది. ఎర్రని పూలదండ అనేది స్వామివారికి సమర్పించటము చాలా మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళే ముందు కర్పూరము అనేది ఎక్కువగా తీసుకొని వెళ్ళి మరి అది సమర్పించటము ద్వారా వీరికి ఉన్నటువంటి దృష్టి దోషము మొత్తము కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 4, అదృష్ట దిశ తూర్పు, అదృష్ట వర్ణము గ్రే కలరు. వీరు ఈరోజు దుర్గా అమ్మవారిని ఆరాధించటము చాలా చాలా మంచిది. అలాగే దుర్గా అష్టకము అని ఉంటుంది, దాన్ని కనీసం ఈరోజు ఒక్కసారి అయినా సరే చదవటానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ప్రతిరోజు కూడా దుర్గా అష్టకము అనేది చదవడము వీరికి చాలా చాలా మంచిది. కుటుంబ పరంగా సౌఖ్యము అనేది ఏర్పడుతుంది. వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది తప్పనిసరిగా జరుగుతుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 7, అదృష్ట దిశ తూర్పు, అదృష్ట వర్ణము మిక్స్డ్ కలర్స్. వీరు ఈరోజు గణపతిని ఆరాధించటము చాలా చాలా మంచిది. అలాగే కొద్దిగా గరిక అనేది చేతిలో పట్టుకొని గణపతికి 21 సార్లు ప్రదక్షిణాలు చేసి ప్రదక్షిణ అనంతరము గణపతి పాదాల దగ్గర ఈ గరికను సమర్పించటము ద్వారా వీరికి పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు శుభవార్త వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 1, అదృష్ట దిశ తూర్పు, అదృష్ట వర్ణము ఎరుపు రంగు. వీరు ఈరోజు విష్ణు సహస్రనామావళిని పఠించటము, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలని సమర్పించటము చాలా చాలా మంచిది. వీరు ఈరోజు మరి తప్పనిసరిగా కట్టె పొంగలి అని ఉంటుంది, ఆ కట్టె పొంగలిని చక్కగా అది ప్రిపేర్ చేసి అది వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని పంచటం వలన వీరికి అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 5, అదృష్ట దిశ పశ్చిమము, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. వీరు ఈరోజు తప్పనిసరిగా విష్ణు సహస్రనామావళిని పఠించటము, ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని కూడా పఠించటము వలన అన్ని విధాలుగా కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఈరోజు అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చివరగా మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 6, అదృష్ట దిశ పశ్చిమము, అదృష్ట వర్ణము లేత గులాబీ రంగు. వీరు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించటము చాలా చాలా మంచిది. అలాగే క్షీరాన్నము చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని పంచటము ద్వారా వీరికి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. మరి దృష్టి దోషము తొలగిపోవటానికి చేతికి శక్తి కంకణము అలాగే మెడలో సర్వసిద్ధిమాల ధరించటము చాలా చాలా మంచిది. ఇప్పుడు విజయ మార్గం. విజయ మార్గం అన్న ఈ అంశంలో మరి ప్రతిరోజు కూడా ఎన్నో విషయాల గురించి తెలియచేయటం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈరోజు కూడా తెలియచేయటం జరుగుతుంది. మరి ఈరోజు ప్రత్యేకత అనంటే శనివారము అందున ధనుర్మాసము ఈ మొదటి శనివారము నాడు మరి మీరు వీలైనంత వరకు కూడా ఈ రోజైనా సరే మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు తెలియచేసేటువంటి చక్కని పరిహారం కొంచెం కర్పూరము ముద్ద అనేటువంటి తీసుకొని ఒక ప్లేటులో పెట్టి మరి కొంచెం కర్పూరము అనేది చేతికి తీసుకొని కుంకుమార్చన ఎలా అయితే చేస్తామో అలా ఈ చూపుడు వేలని తగలకుండా ఈ 3 వేళ్లతోటి చిదుపుతూ వేరే కర్పూరం ముద్ద పైన ఇలా చిదుపుతూ మన కుంకుమార్చన చేసినట్టుగానే ఈ కర్పూరంతో ఇలా కొంచెం కొంచెంగా వదులుతూ మీరు ప్రాసెస్ చేయండి. ఇలా గోవింద నామాలు చదువుతూ చక్కగా ఇలా వేయండి. దీని వలన యథార్థంగా తెలియచేస్తున్నాను,
మంచి ఫలితము అనేది పొందగలుగుతారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత, ఈ ప్రాసెస్ అయిన తర్వాత మరి ఓ పండో ఏదైనా నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఆ తర్వాత ఈ కర్పూరం మొత్తాన్ని ఒక డబ్బాలోకి ఎత్తిపెట్టండి. అది అలానే ఉంచండి. మళ్ళీ శనివారం నాడు మళ్ళీ వేరే కర్పూరం ముద్ద, ఒకసారి వాడింది మరొకసారి వాడద్దు, మరొక కర్పూరం ముద్ద ప్లేటులో పెట్టుకొని మరి కొంచెం కర్పూరం తీసుకొని చిదుపుతూ కుంకుమార్చన ఎలా అయితే చేస్తామో అలాగే గోవింద నామాలు చదువుతూ చక్కగా చేయండి నాన్న. ఒకవేళ అలా చూసి చదవటం మాకు రాదమ్మా అనుకున్నటువంటి వారు ఓం నమో నారాయణాయ అన్న ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని చదవండి. మళ్ళీ దాన్ని చక్కగా మరి ఆ డబ్బాలోకి ఎత్తిపెట్టుంచండి. ఈ విధంగా మీరు మరి 8 శనివారాల పాటు ఆచరించండి నాన్న. 8 శనివారాలు కంప్లీట్ అయిన తర్వాత, అంటే 7 శనివారాలు, 1 శనివారం వడ్డీ, 8 శనివారాల పాటు తప్పనిసరిగా మీరు ఆచరించండి. ఆ కర్పూరాన్ని చక్కగా మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా మీరు ఆ ధ్వజస్తంభం దగ్గర, అలాగే బేడి ఆంజనేయ స్వామి వారి గుడి ఎదురుగా కర్పూరము అనేటువంటిది అందరం కూడా వెలిగిస్తూ ఉంటాము. కొబ్బరికాయ కొట్టడము అనేది కూడా ఆ ప్రదేశంలో జరుగుతుంది. అక్కడనే ఒక హుండీ ఉంటుంది, కొబ్బరికాయ చెక్కలన్నీ కూడా వేయటానికి, అందులో వేయండి. అది చక్కగా వాళ్ళు సద్వినియోగం చేస్తారు. మనకి ఎంతో కొంతన్న పుణ్య ఫలితము అనేది తప్పనిసరిగా దక్కుతుంది. అలాగే కర్పూరం అనేటువంటిది అక్కడ చక్కగా మీరు వెలిగించండి నాన్న తీసుకుని వెళ్ళి. లేదు అక్కడికి వెళ్ళటం సాధ్యపడట్లేదు, కొంత సమయం పడుతుందమ్మా, ఇప్పట్లో వెళ్ళేది లేదు అనుకున్నటువంటి వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి ఎక్కడ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో అయినా సరే సమర్పించండి, ఇవ్వండి. చక్కగా వెలిగిస్తారు. ఆ కర్పూరాన్ని వెలిగించటము అనేది జరుగుతుంది. చక్కని ప్రక్రియ నాన్న ఇది. ఎటువంటి కష్టము అనేది వచ్చినా తప్పనిసరిగా స్వామివారి అనుగ్రహం వలన దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆచారాలు, సాంప్రదాయాలు. ఆచారాలు, సాంప్రదాయాలు అన్న ఈ అంశంలో మరి ప్రతిరోజు కూడా కొన్ని విషయాలు అనేవి తెలియచేయటం జరుగుతుంది. సహజంగా మరి గుడికి అనేటువంటిది దర్శనం కోసం అని చెప్పేసి స్వామివారి దర్శనం కావచ్చు, అమ్మవారి దర్శనం కావచ్చు, గుడికి వెళుతూ ఉంటాము. ఎక్కువ మంది కూడా చక్కగా అది ఒక పద్ధతిగా కూడా వెళ్ళొస్తారు. ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలని కావచ్చు, లేదా శుక్రవారం చేసుకోవాలి అని కావచ్చు, మంగళవారం చేసుకోవాలి అని కావచ్చు, అలా వెళుతూ ఉంటారు. అది ఏ దేవాలయమైనా సరే వెళ్ళేటప్పుడు సాంప్రదాయబద్ధమైన దుస్తులు అనేవి ధరించి వెళ్ళాలి. ఇక్కడైతే ఈ చిన్న గుళ్ళే కదా, ఇక్కడైతే మనకి స్ట్రిక్ట్గా అనేది ఏమీ ఉండదు. పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడైతే ఇవన్నీ పాటించాలి, కానీ ఇక్కడైతే పర్వాలేదు కదా, మన ఇంటి దగ్గర గుడే కదా అని చెప్పేసి కూడా కొంతమంది వెళుతూ ఉంటారు. అలాంటి సాంప్రదాయం అనేది పాటించకుండా, అంటే ఎవరైనా సరే ఒక చున్నీ లేకుండా ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. డ్రెస్ వేసుకుంటారు ఎక్కువ మంది. ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు కంపల్సరీ పైన చున్నీ అంటే దుప్పట అనేది వేసుకోవాలి. అది లేకుండా ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఒకళ్ళ కోసం కాదు, అది పద్ధతి. అలాగే జీన్స్ ప్యాంట్ వేసుకొని వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా ఎవరైనా ఆక్షేపిస్తారేమో, అమ్మో వాళ్ళు చూస్తారేమో, వాళ్ళ కోసమో అని చెప్పేసి కాదు మీరు వేసుకునేది. యథార్థంగా ఇవన్నీ కూడా మన ఆచార సాంప్రదాయాల్లోని భాగాలు. ఎప్పుడైనా సరే ప్రదక్షిణాలు మొదలు పెట్టడము అనేది ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర వరకు రావటము ఒక ప్రదక్షిణము. అంతేకాని ధ్వజస్తంభానికిను ఈ అమ్మవారికి కావచ్చు, స్వామివారికి కావచ్చు, ఈ మధ్యలో నుంచి తిరుగుతుంటారు ఎక్కువ మంది. నేను చాలాసార్లు కూడా గమనించాను, అది చాలా తప్పు. ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. ఈ మధ్యలో తిరగకూడదు ఎప్పుడు కూడా. అది ఒక పద్ధతి. మరొకటి కూడా తెలియచేస్తున్నాను. గుడి ఎప్పుడైనా సరే ఈ ఆలయం యొక్క తలుపులు అనేవి మూసివేసి ఉన్నప్పుడు, గుడి క్లోజ్ చేసి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రదక్షిణం చెయ్యకూడదు. చాలా తప్పు. గుడి ఓపెన్ ఉన్నప్పుడు, ఆ తలుపులు ఓపెన్ ఉన్నప్పుడే మీరు ఎప్పుడైనా సరే ప్రదక్షిణము అనేటువంటిది చేయాలి. సమస్యలు, పరిష్కారాలు ప్రతిరోజు కూడా ఒకళ్ళది కానీ ఇద్దరిది కానీ డెఫినెట్గా చదవటము అనేది జరుగుతుంది నాన్న, పరిష్కారం తెలియచేయటము అనేది. ఈరోజు SMS పంపినటువంటి వారు మహారాష్ట్ర నుంచి పంపటం జరిగింది.
ఆ వ్యక్తి పేరు రామచంద్రరావు. ఒకసారి కరోనా వచ్చి తగ్గింది అట. ఆ తర్వాత ఎక్కువగా నీరసంగా ఉంటున్నాను అని, అలాగే స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నాను అని, ఇలా కొన్ని సమస్యలు అనేవి తెలియచేయటం జరిగింది. అయితే వాటికి చక్కని పరిష్కారము అనేది తెలియచేస్తానా. అంతకంటే ముందుగా ఎప్పుడైనా సరే డాక్టర్ ట్రీట్మెంట్ అనేదే ఇంపార్టెంటు. డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇప్పుడు నేను తెలియచేసేటువంటి ఈ పరిహారం కూడా ఆచరించున్నానా. నీ జాతక పరంగా ఒకసారి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించటము చాలా చాలా మంచిది. అలాగే మీరు తప్పనిసరిగా ఒక 43 రోజుల పాటు గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతిని దర్శనము అనేది చేసుకోండి చాలు. ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని చదువుతూ ఒక 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి చాలు. ఎక్కువ కూడా అవసరం లేదు. ఎందుకంటే మీకు అసలే హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అన్నారు కాబట్టి కనీసంగా 3 ప్రదక్షిణాలు చేయండి. ఈ విధంగా 43 రోజుల పాటు మీరు ఆచరించండి అమ్మా. తప్పనిసరిగా భగవదానుగ్రహం వలన మీ ఆరోగ్యము కుదుటపడే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఇది ఈరోజు అనుగ్రహం అదృష్టయోగం కార్యక్రమం. రేపటి అనుగ్రహం అదృష్టయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.